ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం మన ప్లానెట్ ఎట్లుండే, ఓకే, 50 సంవత్సరాల క్రితం ఎట్లా అయింది, తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది, ఇక రాబోయే కాలంలో ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఎంత నాశనం అయిపోతుంది, ఇంకా 100 సంవత్సరాల తర్వాత అందరూ ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్ తగిలించుకొని తిరగాల్సిన సిచ్యువేషన్ డెఫినెట్ గా వస్తుంది. ఆక్సిజన్ ఛాంబర్స్ అని వస్తాయి ఫ్యూచర్ లో. అది వాటర్ బాటిల్ అంటే ఫస్ట్ నేను నమ్మలా, ఇది వాటర్ అమ్మటం ఏంటి అనుకున్నా, తెర చూస్తే ఇప్పుడు కూడా ఆక్సిజన్ ఛాంబర్స్ రావచ్చు అంటున్నాను. రావచ్చు కాదు, వస్తాయి. ఇదే సిచ్యువేషన్ ఉంటే వెనకాల ఒక సిలిండర్ తగిలించుకోవాలా, అది ఇది పెట్టుకొని ఇక రోడ్ల మీద మనం మూన్ మీద పోతే ఎట్లా ఉంటారు జనాలు, అలాగా ఆ టైప్ లో ఉంటే డెఫినెట్ గా వస్తుందండి. అంతగా డిస్ట్రాయ్ చేస్తున్నారు, అంత దారుణంగా హారిబుల్ గా ట్రీట్ చేస్తున్నారు. చాలా చక్కగా ఈ స్క్వేర్ ని జనరల్ గా చెట్టు అంటే రౌండ్ షేప్ లో ఉంటుంది సార్, ఇది స్క్వేర్ టైప్ లో ఉందండి. అవును, చాలా అంటే పెంచారా లేదా పెంచిందని తెచ్చి ఇక్కడ పెట్టారండి? అది యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు కొంచెం వింతగా కనిపించాలని చెప్పేసి చేయడం జరుగుతుంది. అది వచ్చేసి దాదాపు 150 సంవత్సరాల క్రితంది, 150 years. అది ఇండోనేషియా అనే కంట్రీలో ఒక ఫ్యాక్టరీ గొట్ట మీద పెరిగింది. అది ఫ్యాక్టరీ గొట్టం, అదేది అంటే పొల్యూషన్, అది వేస్ట్ గ్యాస్ పోయేదానికి ఇది తయారు చేస్తారు కదా టాల్, ఇది దాని మీద పెరిగిన చెట్టు అనమాట. అయితే ఒక నర్సరీ అతను ఏం చేశాడంటే, అది ఫ్యాక్టరీ డిస్మాంటిల్ అయినప్పుడేమో దాని చెట్టును తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టాడు. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర తవ్వుతున్నప్పుడు రాళ్ళు వెళ్తాయి, రాళ్లతో పాటు ఏదో డైమండ్ టైప్ లో వెళ్తుంది. అవునండి, ఇప్పుడు డైమండ్ వాల్యూ కదా. అవునండి, అట్లాగే ఇది కూడా నాది, ఇది డైమండ్ లాంటి చెట్టు, నాకు వచ్చేసి 150 సంవత్సరాల ఓల్డ్, నాకు ఒక 40 లక్షలు ఇస్తేనే నేను చెట్టు ఇస్తానని చెప్పి కూర్చున్నాడు. ఓకే, ఇక బతిలాడాను, చివరికి 38 lakhs క్లోజ్ చేసేసి ఆ చెట్టు చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఎంఎఫ్ హుసేన్ అనే అతను ఉన్నాడు, అతను పెయింటింగ్ చేసాడు అనుకోండి, ఇప్పుడు కోట్లలో పలుకుతుంటారా. ఓకే, ఇప్పుడు అట్లాంటిది చేయడానికి కొంతమంది ఉన్నారు, కాబట్టి అతని స్ట్రోక్స్ ఉంటే దాని వాల్యూ ఎక్కువ, బట్ సిమిలర్ చేయడానికి ఉన్నారు. అసలు ఎంఎఫ్ హుసేన్ బతికుంటే ఇంకో 10 చేసి నాయన అంటే చేసిస్తాడు ఆయన. ఇప్పుడు అదే నర్సరీ అతన్ని అట్లాంటి ఒక 60 డజన్ కావాలి బాబు, ₹1 కోటి ఇస్తానన్నా చేయలేడు. అది నేచురల్ గా పెరిగింది, అది ఇంకెవరు చేయలేరు. అది ఇంకా ప్రపంచంలో ఇంకెవరికి 100 కోట్లు ఇస్తాను నాకు అట్లాంటి చెట్టు కావాలంటే ఎవరు చేయలేడు. అది యూనిక్ ఫీచర్ అన్నమాట, వెరీ వెరీ యూనిక్. ఓకే, డైమండ్ ఉన్నది, డైమండ్ మళ్ళీ ఇంకో దొరకడానికి అవకాశం ఉంటుంది తప్ప వచ్చేసి చెట్టు ఇంకోటి అనేది జరగదు. ఇప్పుడు ఏదైనా యూనిక్నెస్, రేరిటీ ఉన్నప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది. అవును సార్, అది అట్లాగా. ఇప్పుడు నా ఉద్దేశంలో ఇప్పుడు ఎనీ ఆర్టిస్ట్ కంటే ఇప్పుడు వచ్చేసి సుబోధ్ గుప్తా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఇక్కడ వచ్చి రవీందర్ రెడ్డి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన ఒక బొమ్మ చేస్తాడు, ఆయన సంతకం పెడితే చాలు దాని వాల్యూ ₹1 కోటి అయిపోతుంది. సంతకం అంతే. ఇప్పుడు ఆయన పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు అసలు చేయడం మానేశారు. పెద్ద ఆర్టిస్టులు ఒకసారి పేరు వచ్చిందని, నేను ఆర్టిస్ట్ కాబట్టి నాకు తెలుసు, వాళ్ళు ఏం చేయరు, వచ్చేసి మామూలుగా హెల్పర్లతో చేపిస్తుంటారు. చేపించిన దాని మీద సంతకం పెడితే దాని వాల్యూ వచ్చేసి రియల్ గా దానికి సంబంధించిన మెటీరియల్ కానీ దానికి సంబంధించిన లేబర్ ని కానీ లెక్కేసుకుంటే ఒక 10 మాక్సిమం అయితే 10 లక్షలు అవుతుంది. కానీ అది 5 కోట్లకు అమ్ముతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఒక ఆర్టిస్ట్ ఇండోనేషియాలో 40 సంవత్సరాల క్రితం చేసిన ఇవి. చైర్ లాగా అనిపిస్తుంది చూడడానికి, కుర్చీలాగా. అదే అండి, ఇది వచ్చేసేసి 40 సంవత్సరాల క్రితము ఇది చేశారు. ఇది ఇంత లావు కావాలంటే 40 years కావాలి చెట్టు. ఇంత ఏజ్, ఇంత గేజ్ రావాలంటే 40 years ఉండాలి. 40 years కావాలి. అది ఇప్పుడు వచ్చేసేసి ఇది ఎప్పుడు చేశాడు ఆయన, ఇది మొక్క అయినప్పుడు వంగుతుంది, మోనైతే వంగదు అన్నట్టు. ఇప్పుడు ఇంత దాన్ని వంచడం అనేది అసలు ప్రమతరం కాదు. అది అవునండి, ఇప్పుడు చిన్నప్పుడు మొక్కగా ఉన్నప్పుడు అతను బెండ్ చేసేసి ఇట్లా చైర్ కింద అని చెప్పేసి ఒక ఫ్రేమ్ తయారు చేసి దాన్ని ఫిక్స్ చేశాడు, దాన్ని కాపాడాడు. అట్లాగే అతని దగ్గర ఉన్నాయని కొన్నాను నేను. ఇప్పుడు దీనికి వెలగట్టండి మీరు, మాకైన ఖర్చు 12 లక్షలు. ₹1 కోటి అనుకుంటున్నానండి. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ₹1 కోటి ఇచ్చి వచ్చేసి ఇట్లాంటి ఒక 60 డజన్ కావాలి, లేకపోతే ఇంకోటి చేసి ఇవ్వనంటే ఎవరు చేయలేడు. ఈ షేప్ రాదు కదా, ఇంకా ఇదే షేప్ ఎంత కష్టపడ్డా ఇదే షేప్ రావడం కష్టం. కాకపోతే 40 సంవత్సరాలు వెయిట్ చేయాలి, అక్కడ వెయిట్ చేయాలి, టైం ఫ్యాక్టర్ అంతే కదా. 40 సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ కాదు. అది చాలా రిస్క్, చాలా ఎంత ఇంట్రెస్ట్ గా ఉందని మీకు అంటే రేరిటీ, అది ఇంకెక్కడ ఉండకూడదు. అది అంటే అది నా ఇంట్రెస్ట్. ఇది చూసిన తర్వాత కూడా పిల్లలు అక్కడ కూర్చొని ఫోటోలు తీసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి. ఇప్పుడు అవునండి, ఇలా కూర్చుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటది, చాలా కంఫర్టబుల్ ఉంటది. నేచురల్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చు.
అయిన తర్వాత వచ్చేసి నలుగురు ఉన్నారనుకో, నలుగురు సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు నేను మొన్న ఒకసారి పేపర్లో చదివాను, సంవత్సరానికి 300 నుంచి 400 మంది చచ్చిపోతున్నారు సెల్ఫీల కోసం. ఎక్కడో నిలబడి ట్రైన్ వస్తుంటే ట్రైన్ ముందు తీసుకోవాలని చూస్తాడు, ఆ యాక్సిడెంట్ చచ్చిపోయింది. నదిలో ఒడ్డుకు పోయి తీసుకోవాలి, లేకపోతే ఏదైనా కరెంట్ పోల్ ఎక్కి తీసుకోవాలి, లేకపోతే బిల్డింగ్ పైకి చివరి కొస్తకు వేలాడుతూ తీసుకోవాలి. అది ఒక పిచ్చి, అదొక ఆనందం. అట్లాగా మేమేంటంటే అట్లాంటి అంత రిస్క్ లేకుండా హ్యాపీగా ఈ అందమైన ప్రదేశాల్లో వచ్చి ఫోటోలు తీసుకోండి, మీ ఇన్స్టాలో పెట్టుకోండి. ఓకే, దీన్ని ఇంకా అద్భుతమైన యాంగిల్లో చూపించండి అని చెప్పేసి నేను చేస్తున్నాను.